10th ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో అలాగే రాజమండ్రి సిటీ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 595 నుంచి 470 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల్లో 130 మందికి పైగానే ఉన్నారు. పాఠశాల ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. స్థానిక దానవాయిపేటలోని భాష్యం విద్యాసంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థులను యాజమాన్యం తరపున భాష్యం ఈస్ట్ 2 జోనల్ ఇన్ఛార్జ్ జిఎన్ సత్యనారాయణ ప్రిన్సిపాల్స్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ 595 మార్కులతో కె లక్ష్మీ హాసిని, ఎస్ ఆశ్రిత జిల్లాలో ప్రథమ స్థానం సాధించారన్నారు. 594 మార్కులతో ఎన్ లలిత, నాగసాయి సిరి సిటీ ఫస్ట్గా నిలిచిందన్నారు. 11 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా 43 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారని, 77 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించారని వివరించారు. విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆకాంక్షలు నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని, ఇది నిజంగా గర్వంగా ఉందని అధ్యాపకేతర సిబ్బందిని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారన్నారు. అలాగే సైన్స్లో మంది విద్యార్థులు ఉన్నారండి. ఇంతటికి మా తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే 10th క్లాస్ ప్రతి మా దగ్గర చదువుకునే విద్యార్థిని కారణం మా ప్లానింగ్. ఏదో ఒక ఏరియాకి 10th క్లాస్ ఫలితాలు విడుదలైనాయి. ఆ ఫలితాలలో భాష్యం విద్యార్థులు చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారండి. దాని సమయం స్టేట్ వైడ్గా వచ్చేసరికి 597 హైయెస్ట్ మార్క్ వచ్చిందండి. 596 సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చిందండి. 595 మార్క్స్ ముగ్గురికి వచ్చిందండి స్టేట్ వైడ్గా. అదేవిధంగా మన భాష్యం ఈస్ట్ గోదావరి తీసుకుంటే 595 మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ఇద్దరండి. 594 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఇద్దరండి. 593 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఒకడు ఉన్నారు. 591 సాధించిన వాళ్ళు 4 ఉన్నారండి. అలా మొత్తం 590 అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 11 మంది పిల్లలు ఉన్నారండి. అలాగే 570 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు 70 మంది ఉన్నారండి. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ మార్కులు సాధించారండి. ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఇంత మంచి ఫలితాలను సాధించడానికి కారణమైన తల్లిదండ్రులకి, మా విద్యార్థులకు అండ్ ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు అండి.